హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కర్రీ చూపించబోతున్నాను. మా పెద్దమ్మ ఈ కర్రీ చేసిందంటే మా ఇంట్లో అందరూ ఫ్యాన్సేనండి కర్రీకి. ఆ కర్రీ బోటీ ఫ్రై. ఫస్ట్ 2 kgs బోటీ షాప్లోని కట్ చేయించుకొని తెచ్చామండి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, చాలా మెత్తగా ఉడికింది. ఇందులో అరల పొట్ట అనే పీసెస్ ఉంటాయండి. అరల పొట్ట లేదా అరల బొత్త అని కూడా అంటారు. అవి తింటే పాలు రాని లేదా పాలు తక్కువగా ఉండే బాలింతలకు కూడా పాలు బాగా వస్తాయండి. నెక్స్ట్ మనం ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో పుదీనా, కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ నెమ్మదిగా మనం కలుపుతూ ఉంటుంటే కొంచెం పీసెస్కి నెమ్మదిగా ఇవి పట్టుకుంటాయండి. సో టేస్ట్ అదిరిపోతుంది. ఇక తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు కూడా వేసి కలపాలి. కలిపి ఒక 1 minute మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా 1 kg బోటీ కూరని 2 kgsలో 1 kg ఫ్రై కండి, ఇంకోటి కూరకి. సో 1 kg బోటీని మనం వేసుకొని బాగా కలపాలి. సో ఇది ఫ్రై కాబట్టి మనం కూరకు వేసుకున్నట్టు ఆనియన్స్ వేసుకోరు. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. బాగా కలిపాక మూత పెట్టి ఒక 5 minutes చిన్న మంట మీద ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 2 minutes ఫ్రై చేద్దామండి. నెక్స్ట్ ఒక 2 minutes ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసి కలుపుకోవాలండి.
మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ఆ కొత్తిమీర ఉడకడం కోసం మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. తర్వాత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అయిందండి. తర్వాత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలండి. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. నౌ బోటీ ఫ్రై ఈజ్ రెడీ. గుగ్గిళ్ళతో పాటు ఈ బోటీ ఫ్రై కూడా కలిపి తింటారండి. గుగ్గిళ్ళతో పాటు ఈ బోటీ ఫ్రై కూడా కలిపి తింటే చాలా 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 అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్.